రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో చాలా ఆరోపణలు నేను డిస్కషన్ మొదట్లోనే చెప్పాను. ఒకే దేశం ఒకే నాయకుడు అనేటువంటి మాట, అంటే మొత్తం దేశానికి ఒకే నాయకుడు ఉండాలనేటువంటి దృక్పథంతో బీజేపీ పరిపాలన చేస్తుంది, ఆ విధానాన్ని అవలంబిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక విధంగా దీన్ని బీజేపీ ఎలా ఖండిస్తుంది, ఎలా దీనికి ఏమైనా కౌంటర్ ఎలా ఇవ్వబోతోంది? ఒక కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో 60 సంవత్సరాలకు పైగా దాదాపు 60 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ భారతదేశం. అటువంటి పార్టీకి యువరాజుగా లేకపోతే ఫ్యూచర్ లీడర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తను రాహుల్ గాంధీ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి విషయంగా ప్రజలందరూ చూస్తున్నారే తప్ప ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఈవెన్ సొంత పార్టీ నేతలు కూడా తనని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే తను అన్న మాటలు ఒకవేళ కరెక్ట్ నిజంగానే మనం తీసుకుంటే, సీరియస్ గా తీసుకుంటే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అది ఏ విధంగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది అంటే, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కుటుంబం నుంచి కాంగ్రెస్ పాలించినటువంటి 55-60 సంవత్సరాల్లో దాదాపు 55 ఏళ్ళు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు. అంతేకాదు ఇప్పటికీ కూడా అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే ఈ యొక్క దేశానికి కాబోయే ఫ్యూచర్ ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ తమ యొక్క విజ్ఞతను కోల్పోతున్నారు వాళ్ళు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి యొక్క మాటల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా తెలిసిన విషయమే. ఎవరు ఈ రాహుల్ గాంధీ కానీ రవికుమార్ గారు, రాహుల్ గాంధీ కానీ లేకపోతే దేశంలో ఇతర విపక్ష పార్టీల నేతలు కానీ చెప్తున్నది పర్సన్ సెంట్రిక్ గానే మొత్తం తిరుగుతోంది, అందరూ మోదీకి గ్యారంటీ అని చెప్తున్నారు, అండ్ మోదీ నామస్మరణ చేస్తున్నారు, వ్యక్తి కేంద్రంగానే తిరుగుతోంది. వాళ్ళ కామెంట్ ఇవ్వడానికి, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒకే దేశం ఒకే నాయకుడు అంటే ఈ దేశానికి నాయకుడు నరేంద్ర మోదీ. అఫ్కోర్స్ ప్రధానమంత్రి కాబట్టి డెఫినెట్గా తనే ముందుండి నడిపిస్తారు. బట్ వాళ్ళ దృక్కోణం ఎలా ఉందంటే మొత్తం పర్సన్ సెంట్రిక్గానే రాజకీయాలు తిరుగుతున్నాయి, పర్సన్ సెంట్రిక్గానే మొత్తం జరుగుతుంది, వ్యక్తి పూజ వ్యక్తి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది ఆరోపణ. లేదు, చాలా తప్పు అది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి దీంతో నేను మొదలు పెడతాను. ఆ సమస్య ఒక సంకల్ప పత్రం పేరుతో సంకల్ప పత్రాన్ని బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నిన్న రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసే టైంలో సంకల్ప పత్ర మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ని మధ్యలో పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పక్కన కూర్చొని రాజ్నాథ్ సింగ్ మధ్యలో కూర్చొని ఉన్నారు. మీరు వీళ్ళు గమనిస్తే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి చేతిలో నడిస్తే ఆ విధంగా ఉండదు. అది మీరు పైన చూడడానికైనా లోపల విషయాల్ని నిర్ణయాలని తీసుకునేటప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీలో అటువంటి సాంప్రదాయం లేదు, అటువంటి సాంప్రదాయం ఉండదు. మేనిఫెస్టోని నిర్మించడానికి, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని తీసుకోవడానికి, ప్రజల వద్ద దగ్గర నుంచి తీసుకోవడానికి దాదాపు 1,00,000 సలహాలు తీసుకున్నారు ప్రజల దగ్గర. 1,00,000 సలహాలు. ఆ మేనిఫెస్టోలో ఏమి ఉంచాలి, ఎటువంటి అంశాలని మేనిఫెస్టో చేర్చాలి, రైతులకు సంబంధించింది కావచ్చు, విద్యార్థులకు సంబంధించింది కావచ్చు, కార్మికులకు, కర్షకులకు, వృద్ధులకు, మహిళలకు, అందరికీ కావలసినటువంటి ప్రాబ్లమ్స్ కి పరిష్కారాలు ఏ విధంగా ఉండాలి అనేటిది ప్రజల వద్ద నుంచి ఈ యొక్క సలహాలు, సూచనలు సేకరించారు. మేనిఫెస్టో తయారు చేయడానికి ఒక బాక్స్ పెట్టాం మేము. ఒక చిన్న బాక్స్ పెట్టి ఆ బాక్స్ ని ప్రతి ఒక్క బీజేపీ పార్టీ ప్రతి ఒక్క జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో, డివిజన్ కార్యాలయాల్లో, అన్ని కార్యాలయాల్లో ఉంచి అక్కడ నుంచి ప్రజల వద్ద నుంచి మేము తీసుకున్నాము. అంతేకాదు చాలా చోట్ల మేము ఇప్పుడు బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో కూడా ఈ బాక్సులు ఉంచాం. ఈ బాక్సులు ఇచ్చి ప్రజల వద్ద నుంచి సలహాలు తీసుకున్నాం. సలహాలు తీసుకొని ఆ సలహాలను అన్నిటినీ క్రోడీకరించి ఆ సలహాల ద్వారా వచ్చినటువంటి అంశాలని సీరియస్ గా మేము ఆలోచించి వాటిలో ఏం పెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనతో ఈ యొక్క మేనిఫెస్టోను తయారు చేశారు. ఇప్పుడు చూడండి, 70 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా కావచ్చు, అది బిలో మార్జినల్ లైన్ ఉండొచ్చు, బీపీఎల్ ఫ్యామిలీ ఉండొచ్చు, ఎబో బీపీఎల్ ఫ్యామిలీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకందరికీ కూడా ఉచిత వైద్యం అని ప్రకటించాం. దాని వల్ల లాభం జరుగుతుందా లేదండి? అంతేకాదు
ఈ యొక్క 5 కేజీల బియ్యాన్ని ఏదైతే ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నెక్స్ట్ 5 years కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నామో అది ఈ దేశంలో ఉన్న పేదలకు ఉపయోగపడుతుంది. పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు మళ్ళీ పేదరికంలోకి ఇక్కడ ఒక పాయింట్ రవికుమార్ గారు, ఇక్కడ ఫ్రీ రేషన్ అనే దాన్ని మరొక నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూ చేయబోతున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు కదా. ఇదే పాయింట్కి సంబంధించి మేము ప్రజలకు చేస్తున్నాం, ఇందులో అన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి అనేది బీజేపీ వెర్షను. బట్ ఇంకా మనము మనం ఇంతమందికి ఇంకా బియ్యం సప్లై చేసేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ప్రజలు ఎంత బిలో పవర్టీ లైన్ ఉన్నారా, అలాంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది విపక్షాలు రేజ్ చేస్తున్నటువంటి పాయింట్. నేను చెప్తాను, ఈ విపక్షాలు ఈ విషయాన్ని ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తినప్పుడు ప్రధానమంత్రి గారు తాను సొంతంగా చాలా క్లియర్ గా స్పష్టంగా దానికి సమాధానం ఇచ్చారు. ఏమని చెప్పారంటే, ఇప్పుడిప్పుడే పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు మళ్ళీ ఎక్కడ పేదరికంలో జారుకుంటారో అనే భయంతో పేదరికంలో నుంచి బయటపడ్డప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి కాబట్టి ఈ యొక్క ఫ్రీ రేషన్ ని ఇంకొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్నాం అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇది ఏదో విధంగా సహాయపడుతుంది. 1. రెండోది, పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు కూడా ఇది సహాయపడుతుంది మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ఉండడానికి. ఇదే చూడండి, ఇంత సూక్ష్మంగా ఆలోచించేటువంటి తెలివి కాంగ్రెస్ నాయకులకు ఉండదు, రాహుల్ గాంధీకి అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా పేదలకు ఏం చేశారు అని చెప్పేసి అడుగుతారు. మరి మీరేం చేశారు? గరీబీ హటావో అని నినాదం తీసుకున్నది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు తీసుకున్నారు? ఏ సంవత్సరంలో తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలు పూర్తయింది గరీబీ హటావో అని చెప్పేసి ఆ నినాదాన్ని తీసుకుని ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? అన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఏం చేసినా కూడా ఇంకా ఈ గరీబీ అనేది ఈ దేశం నుంచి పోవట్లేదు, పేదరికం మాయం అవ్వట్లేదు. ఎందుకు? ఎవరి తప్పుల వల్ల? అటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హటావో అని నినాదాన్ని తీసుకుంటే, ఇందిరాగాంధీ హయాం తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, మధ్యలో మరి కొంతమంది, ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఇంకా గరీబీ హటావో జరగలేదు. ఎందుకండి? ఎందుకు ఇంకా ప్రజలు ఇంకా గరీబీలోకి పేదరికంలోకి కూరుకొని పోతున్నారు? అది కాకుండా ఉండడానికి, అలా మళ్ళీ జరగకుండా ఉండడానికి ఈ యొక్క ఫ్రీ రేషన్ అనే దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తను కూడా ఒక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా సూక్ష్మంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయము. దాని అర్థం ఏంటంటే పేదరికం పెరిగిందని కాదు, పేదరికం తగ్గింది. అనేక అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో సర్వేలు చేసి దాదాపు 25 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏముంటుందంటే, అయితే ఈ కనీస పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్ని మనము కూడా సీరియస్ గా తీసుకోకూడదు. మనకి ఇప్పుడు ప్రతి ఒక్క సెక్టర్ లో, నేను పేదరికం ఒకటి చెప్పాను, ప్రతి ఒక్క సెక్టర్ కి సంబంధించి, అది సాఫ్ట్వేర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు, అదే అంటే చమురు ఇండస్ట్రీ కావచ్చు, కాటన్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్, ప్రతి ఒక్క సెక్టర్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి పేపర్ ముందు పెట్టుకోకుండా దాని గురించి అనర్గళంగా ఎక్కడ కూడా తప్పులు పోకుండా సంఖ్యలతో సహా చెప్పగలుగుతారు. రాహుల్ గాంధీ చెప్పగలుగుతాడా? రాహుల్ గాంధీకి తెలుసా ఇవన్నీ మాట్లాడగలుగుతారా? పోనీ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకులు చెప్పగలరా? అంత పరిజ్ఞానం ఉందా వాళ్ళకి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.